हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामि अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडपुसुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामिनिर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि
తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ఈరోజు ఆత్మబోధ 5వ శ్లోకం అండి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఇది 5వ శ్లోకము. ఈ 5వ శ్లోకములో గురువుగారు చాలా లక్షణ వాక్యాలు బాగా చెప్పారండి. ఆత్మబోధ ఎపిసోడ్ 10 ఆ గంటలో మళ్ళీ 10 నిమిషాలు 4వ శ్లోకమే చెప్పారు. ఒక 50 నిమిషాల సేపు ఆత్మ లక్షణాలు అంటే లక్ష్యము లక్షణాలతోనే చెప్పబడుతుంది. మనం ఉనికి లక్ష్యముగా అనుకున్నప్పటికీ లక్షణ రీత్యానే మనము వాటిని గుర్తిస్తాం. ఆ లక్షణాలు 5 లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పారు. చెప్పి వీటిని చివరి వరకు ఉటంకిస్తూనే ఉంటారు. ఆత్మబోధ 189 ఎపిసోడ్స్ అయ్యే వరకు కూడా చెప్తూనే ఉంటారు. వీటిని మొట్టమొదట ఈ శ్లోకంలో ప్రస్తావించారు. అట్లాగే ఆ లక్షణాలతో మనము పట్టుకుని గ్రహించి ఆ లక్షణాలతో మన నడవడిక మన జీవనం ఉండేటట్లుగా ఉండాలంటే ఎటువంటి మార్గాలని మనం ఆశ్రయించాలి? ఆ 5 మార్గాలు చెప్పారు. 5 లక్షణాలు, 5 మార్గాలు ఈ శ్లోకంలో. దానికి శంకరులు అందించిన ఉపమానము తో ఈ ప్రారంభమవుతుంది. ఎట్లా చెప్పారో చూద్దాం. శంకర భగవత్పాదులు ప్రతి శ్లోకానికి ఒక్కొక్క ఉపమానం అందిస్తూ వచ్చారు కదా. ఇక్కడ చెల్లగింజలు ఉపమానంగా వాడారు. అంతకుముందు శ్లోకంలో
సూర్యుడు, మేఘాలు ఉపమానం వాడారు. అంటే చాలా తేలికగా గుర్తుపెట్టుకోవటానికి. ఇవి చిల్లగింజలు. పచ్చిగా ఉన్నప్పుడు ఆ కాయలు, అవి ఎండిపోయాక ఆ గింజలు. వీటిని అరగదీసి ఆ గింజలతో సహా ఆ నీటిలో వేస్తే ఆ నీటిలో ఉన్న మాలిన్యాలు అడుగుకు పోయి స్వచ్ఛమైన నీరు పైకి తేరి తాగటానికి యోగ్యమవుతుంది. ఆ గింజలు కూడా కిందకి వెళ్ళిపోతాయి. అంతా శుభ్రం చేసేసి ఆ గింజలు కిందకి వెళ్ళిపోతాయి. గింజలు కూడా కిందకి చేరిపోతాయి. ఇది మనందరికీ తెలిసినది. అంటే ఇప్పుడు ప్రస్తుతము మనము అంటే ఆ రోజుల్లో ఏమిటంటే ఆ సెలయేళ్ళు అంత పొల్యూషన్ లేదు కాబట్టి ఇటువంటి పద్ధతుల ద్వారా ఆ రోజుల్లో కుదిరింది. ఇప్పుడు వేరే మార్గాలు. ఆ శంకర భగవత్పాదులు అప్పటి కాలాన్ని అనుసరించి ఆ ఉపమానం చెప్పారు. మరి ఇది దృష్టాంతం. అంటే ఒక ఉపమానం చెప్పినప్పుడు దానికి మన సాధనకి ఎట్లా అన్వయించుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మాట. దృష్టాంతము, ద్రాష్టాంతం. అప్పుడే మనం సాధనకి ఉపయోగం అవుతుంది. మరి ఈ మాలిన్యం ఏమిటి అసలు? నీరేంటి? మాలిన్యం ఏంటి? అందులో మాలిన్యం గుణమాలిన్యం ఏమిటండి? మాలిన్యం. గుణమాలిన్యం. మరి అందులో వేయాల్సిన చిల్లగింజలు ఏంటి? సాధన. ఏమిటండి చిల్లగింజలు? సాధనగా కర్మ, భక్తి, యోగ, జ్ఞాన, కైవల్యం అనే 5 మార్గాలే చిల్లగింజలు. అట్లాగే స్వచ్ఛమైన నీరేమిటి? ఆత్మలక్షణం అండి. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ప్రకాశము, ఆనందం. ఈ చాలా డీటెయిల్డ్ గా చక్కగా నిదానంగా ఒకటొకటి చూసుకుందాం. ఇది చెప్పినది అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ గురు దైవీ ప్రేరణతో చెప్తారు కదా, ఒక్కోసారి చాలా లక్షణ వాక్యాలు ఒకే బోధలో వచ్చేస్తాయి. ఈ ఈ 50 నిమిషాలు అట్లా వచ్చేసాయన్నమాట. చాలా వచ్చేసాయి. అందుచేత ఈ గురువాక్యాలు తయారయ్యేటప్పుడు అసలు ఈ మాట మనము ప్రాధాన్యము ఇది మనము అన్నీ చెప్పుకోవాల్సిందే. అందుకని ఈ 50 నిమిషాల్లో చెప్పిన వీటి మీదే మనకి చాలా గురువాక్యాలు వచ్చేసాయి. ఎందుకంటే అన్నీ ప్రధానమే, అన్ని లక్షణ వాక్యాలు, నిర్ణయ వాక్యాలు, మార్గం అంటే చాలా డీటెయిల్డ్గా చెప్పబడినది. మొట్టమొదటండి మనకి ఈ మాలిన్యము అంటే అసలు మనం ఎలా పడుకుంటున్నాం, ఎలా లెగుస్తున్నాం, లెగిసాక ఎలా ఉంటున్నాము, పడుకున్నాక ఏం జరుగుతుంది. అంటే మనలో కొన్ని సంస్కారములు, వాసనలు ఆ గుణబలాన్ని ప్రేరేపించి ఆ చిత్తవృత్తులతో, ఆ ఆలోచనలతో ఆయా వ్యవహారం జరిగిపోతుంది.
జీవభావంతో, దేహభావనతో, సంగత్వ దోషంతో ప్రతిరోజు ఏదో ఒక సంస్కార బలం, వాసనా బలం, గుణబలం చేత మేలుకొంటే జీవభావం అనే సంగత్వ దోషం కలుగుతుంది. అంటే రాత్రి పడుకున్నామండి, పొద్దునే లెగిసిగానే చూడండి, ఎవరైనా చూడండి, మనం కూడా మనం చిన్నతనంలో నుంచి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి, టీనేజ్లో ఉన్నప్పటి నుంచి, చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, ఇప్పుడు మనము గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఎట్లా చేసాము? పొద్దున్నే లేచినప్పటి నుంచి అసలు రాత్రిపూట పడుకోబోయేటప్పుడే రేపు ఇది అనుకుని పడుకుంటున్నామా లేదా? ఏమండి? రేపు ఇది అంటే ఒకటి తీసుకొస్తాం, ఒక చిత్తవృత్తిలో నుంచి ఒకటి తీసుకొస్తాం, అదే పెట్టుకుని ధ్యాసగా పడుకుంటాం. పొద్దున్నే ట్రైన్ ఎక్కి వెళ్ళాలి, 5ంటికి మేలుకోవాలి. లేదంటే వాడు పొద్దున్నే, వాడు రేపు ఏదో ఇంటర్వ్యూ ఉందంట, వాడికి టైంకి వాడికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేయాలి, ఆ టైంకి ఏమీ ఇబ్బంది లేకుండా చూడాలి. ఇట్లా ఆ వ్యవహారంలో ఏదో ఒకటి పట్టుకుని అది మనసులో పెట్టుకుని ఆ విరామము తీసుకుంటున్నామండి. చాలా ముఖ్యమైన మాట అండి ఇందులో. విరామము, ఆరామము బాగా గుర్తుపెట్టుకోవాలండి. విరామము, ఆరామము. ఆరామం అంటేనేమో స్వస్థితిలో హృదయంలో హృదయస్థానమునందు ఉనికిగా ఉండుట ఆరామము. విరామం అంటే ఈ గుణబలం చేత, సంస్కార బలం చేత ప్రేరేపించబడి, ఆ దేహ భావన చేత సంగత్వ దోషము, కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన బలపడిపోయి, వ్యవహరించి అలిసిపోయి నిద్రలోకి జారుకోవటం, తన తెలివిని మరిచిపోయి జారిపోవటం అన్నమాట. ఇది జరుగుతున్నప్పుడు సద్గురువులు ఏం చేశారు? ఇప్పుడు నాయన అట్లా కాదు అని ఈ 2వ వాక్యం చెప్పారండి. ప్రతిరోజు ఆత్మభావనలో మేల్కొనే అభ్యాసాన్ని చేయాలి. అంటే పొద్దున్నే లేచేటప్పుడు నేను ఆత్మస్వరూపం, నేను ఉనికిగా లేగవాలి. మరి ఉనికిగా ఆత్మభావనలో లేగవాలంటే ఉనికితో మేలుకోవాలి. అంటే అంతకుముందు నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఉనికిగా ఉండి నిద్రలోకి వెళ్తేనే మళ్ళీ తర్వాత ఉదయం ఉనికిగా లెగుస్తాం. ఇది అంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇది అందరం కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చండి. ఈరోజే చేయవచ్చు. ఈరోజు రాత్రి అందరూ ఆ విశ్రాంతి తీసుకుని నిద్రలోకి వెళ్ళబోయే ముందు ఆ చివరి క్షణం ఉంటుంది కదా, ఉపదేశ మంత్రం కానీ, లేదంటే ఆ ఉనికి స్థితిలో హృదయ స్థానమునందు ఉనికిగా ఈ వ్యవహారంతో నాకు ఏమీ సంబంధం లేదు, నేను సత్స్వరూపుడను, గురువాక్యము ప్రమాణం, గురువు అసత్యమాడదు, నేను సత్స్వరూపం, అది నా స్వస్థితి. దాని మీద ఏదో ఒక తోచిన విచారణ, ఈరోజు చెప్పుకున్న ఆత్మబోధ అవ్వచ్చు, లేదా మీ మనసులో ఏదైనా మన ఆధ్యాత్మిక తత్వము గురించి ఆలోచిస్తూ, దాని గురించి విచారణ చేస్తూ, అట్లా
ఆ విశ్రాంతి, ఆ చివరి క్షణం అట్లా ఉండేటట్టు చూసుకోవాలి. హరి చూసుకుంటే ఓం అండి. చివరి క్షణం పట్టుకోవడం అయ్యే పని కాదు. అక్కర్లా, అది ఎప్పుడైతే మనకెందుకు. చాలా ప్రయత్నం. ఆహా, మనము ఏది చివరి క్షణము, ఇదా చివరి క్షణము అని అని పట్టుకోనక్కర్లేదు. అది ఎప్పుడు వస్తుందో మనమేమి దాని గురించి పెద్ద లెక్క పెట్టుకోక్కర్లా. మనము ఉనికిగా ఉంటామంతే. నిద్రలోకి ఎలా జారుకుంటున్నామండి? సరిగ్గా నిద్ర ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా మనకి? తెలీదు. మనము చక్కగా పక్క వేసుకుని, చక్కగా దిండు వేసుకుని, దుప్పటి వేసుకుని, లైట్ ఆఫ్ వేసుకుని, డోర్లన్నీ క్లోజ్ చేసేసుకుని, గురువుగారు ఒక మాట అన్నారండి, నిద్రని నమ్మినంత గురువాక్యాన్ని నమ్మటం లేదు అంటే. బాగా నమ్మకం మాట, గట్టిగా గ్యారంటీగా నిద్ర వస్తుంది ఇవన్నీ చేస్తే. భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము, కైవల్య మార్గము, ఆ సాధనలు, ఆ విచారణలు, ఆత్మబోధ, తత్వబోధ, అపరోక్షానుభూతి ఇవన్నీ చేస్తే ఉనికిగా ఉండటం అవుతుందో లేదో కానీ, లైట్లు తీసేసి ఫ్యాన్ వేసేసుకుని ఫుల్ స్పీడ్లో పెట్టేసుకుని డోర్లు వేసేసుకుని అంతా చడి చప్పుడు కాకుండా చేస్తే గ్యారంటీగా నిద్ర వస్తుందని నమ్మకం. అంటే ఏ నమ్మకం ఎక్కువ ఉంది మనకి? అంటే మనందరము చేస్తాం ఇలా. అయితే మనం ఇప్పుడు తరచి చూసుకోవాలి, ఏమిటి, ఇంతకాలం అట్లా అభ్యాసం చేశాము, ఆ నమ్మకం బలపడింది, ఇప్పుడు తెలిసింది, ఈశ్వరానుగ్రహం చేత ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు అభ్యాసం మార్చుకుందాము. ఎట్లాగైతే ఎప్పుడు నిద్ర వస్తుందో ఆ క్షణం కోసం తెలుసుకుంటూ ఉంటే నిద్ర రాదు, అవునా కదా. ఆలోచన ఉన్నప్పుడు నిద్ర రాదండి. మనసు ఆలోచిస్తే నిద్ర రాదు. నిద్ర రాలేదంటే ఏదో ఒక ఆలోచన అక్కడ తిరుగుతూ ఉన్నది. ఆలోచన రహితమైనప్పుడే నిద్ర వస్తుంది. నిద్ర కూడా ఒక వృత్తి, చిత్తవృత్తుల్లో అది కూడా వృత్తే. మనసు ఉపశమనం అవుతుంది నిద్ర. అట్లాగే మనకి ఈ సాధనలో లెక్కలు ముఖ్యం కాదండి అసలు. అంటే మనము 108 జపమా, ఆ లెక్కలు అది ఏం మనకేం ముఖ్యం కాదు. ఆ క్షణాన్ని గుర్తించడం కూడా ముఖ్యం కాదు. అయితే నేను ఎందుకని ఆ చివరి క్షణం అదని చెప్పానంటే, మనము ఆ విశ్రాంతికి ఉపక్రమించబోయే ముందు మన ఎన్విరాన్మెంట్ని అట్లా ఏర్పాటు చేసుకోవాలి. జపం చేయటం, ఓం నమ శివాయ శివాయ నమో, ఓం నమ శివాయ శివాయ నమో, ఓం నమ శివాయ శివాయ నమో. దృష్టిని భూమధ్యంలో పెట్టుకోవటము, ఆ గురుదేవుల ముఖాన్ని ధ్యానం చేసుకోవచ్చు. గురుదేవుల ముఖాన్ని, అది శాస్త్ర ప్రమాణమే. లేదు ఇష్టదైవాన్ని లేదండి, ఎవరైనా ఆయన ఆ భావరూపంగా అట్లా ధ్యానము, అంతా నీవే తండ్రి, జగన్మాత, అట్లా శరణాగతి, అటు మనసుకేమో జపము, ఇవన్నీ అట్లా చేస్తూ ఉండగా అది ఎప్పుడు వస్తే మనకెందుకు, దాంతో పని లేదు మనకి. అప్పుడు ఏమవుతుందంటే, లేచినప్పుడు ఫస్ట్ అదే అవుతుంది. ఇందుకు ఇది ఒక ఈశ్వరుడు మనందరికీ ఇచ్చిన ఒక అనుగ్రహం ఏంటంటే, పెద్ద నిద్ర మృత్యువు తర్వాత ఎలా ఉందో ఎవరు చూశారు? చూడలేదు కదా. కానీ ఈ చిన్న నిద్రని గమనించడం ద్వారా ఆ పెద్ద నిద్ర అది ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవకాశం ఉన్నది. ఇది గురువు వాక్యం మాట. అంటే
మనము ఎట్లా అంతకుముందు కూడా నేను భగవాన్ రామునులు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ఆవిడ నాకు ఏమీ తెలియదండి, నాకు చెప్పండి అంటే, ఎలా నిద్రలోకి వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు అది గమనించని చెప్పారు. గురువు గారు నిద్రలో అతి భద్రముగా ఉన్నది ఇది అని చెప్పారు కదా. అంటే ఇది ఒక సాధన. ఈ 5వ శ్లోకంలో గురువు గారు సూచించిన సాధన. ఇది మనము ప్రారంభించి జాగ్రత్తగా నిద్రని సాధనగా మార్చుకోవటం. నిద్రా సాధన అనేది ఒక బోధ కూడా ఉన్నది, గురువాక్యములు కూడా ఉన్నాయి దాని మీద. ఇది మనము ప్రారంభించి మన నిత్య జీవితంలో ఈ అనుష్ఠానం మనం చేసుకుంటూ ఉంటే ఈ అభ్యాస బలం పెరిగి క్రమంగా ఈ నమ్మకం బలపడిపోతుంది నెమ్మదిగా. ఇప్పుడు గురువాక్యం చూద్దాం. ప్రతిరోజు ఆత్మభావనలో మేల్కొనే అభ్యాసాన్ని చేయాలి. ఆత్మభావనలో ముందు నిద్రలోకి వెళితేనే ఆత్మభావనలో లేస్తావు. చిల్లగింజ ప్రభావం చేత నీటిలో ఉన్న మాలిన్యాలు అడుగుకి పోయి స్వచ్ఛమైన నీరు పైకి చేరి తాగటానికి యోగ్యమవుతుంది. ఇది ద్రాష్టాంతం. నేను ఆత్మస్వరూపుడననే స్వరూప జ్ఞానము నీ భావనామయ ప్రపంచమైన జీవభావాన్ని అడుగుకి తోసేసి పైకి రాకుండా నిరోధిస్తుంది. చూసారా? అంటే ఆ స్వరూప జ్ఞానమే స్వచ్ఛమైన నీరు అడుగుకు తోసేవంతా ఏంటి? ఈ ఆలోచనలు, మనసు దగ్గరేమో ఆలోచనలు, ఆ తర్వాత ప్రాధాన్యతలు, ఆ తర్వాత చిత్తవృత్తులు, ఆ సంస్కారాలు, ఆ భావనామయ ప్రపంచం అని పేరు పెట్టారు దానికి. స్వరూప జ్ఞానము, భావనామయ ప్రపంచం. దాన్ని కిందకు తోసేసి పైకి రాకుండా నిరోధిస్తుంది. ఏమిటి? ఏం నిరోధించేది? చిల్లగింజలు ఏమిటి? జ్ఞానపూర్వక కర్మాచరణ, అట్లాగే భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము, కైవల్య మార్గము, జపము, స్వాధ్యాయము, ధ్యానం, ఇవన్నీ కూడా ఆ చిల్లగింజలే. ఈ విచారణ సాధన చిల్లగింజలండి. మామూలుగా చెప్పుకోవాలంటే విచారణ, సాధన, అధ్యయనము ఇవే కదా మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనము? సాధన పేరుతో విచారణ చేస్తున్నాం. ఇప్పుడు సత్సంగంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా విచారణే కదా. ఓ పుస్తకం అధ్యయనం చేస్తున్నాము, అది చిల్లగింజే. కాసేపు కూర్చుని సంధ్యా సాధన, ధ్యాస అన్ని, ఆ సంధ్యా సాధనలో అన్నీ ఎమిట్ చేశారు గురువుగారు. జపము, ధ్యానము అన్నీ ఎమిట్ చేశారు. జపం చేస్తున్నాము, అది చిల్లగింజే. కాసేపు ధ్యాస ఇష్టదైవం మీద కానీ ఆ గురువు చెప్పిన తత్వంపై కూడా ధ్యానం చేయవచ్చు. అంటే దానిపై బాగా తదేక దృష్టి పెడితే, తదేక దృష్టి, తత్ ఏక దృష్టి అంటే దాని వైపే ధ్యానం చేయాలన్నమాట. ఏమిటిది? అర్థం కావటం లేదు, ఏమిటిది? తదేక దాని తత్వంపై కూడా దృష్టి పెట్టి చేయవచ్చు. అట్లా చేయగా ఇవన్నీ చిల్లగింజలు. అప్పుడు ఆ స్వరూప జ్ఞానం అనే స్వచ్ఛమైన నీరు, అంటే ఇవన్నీ అణిగిపోతాయి అంటారు కదా, అణిగిపోతాయి కిందకి. ఇవి పైకి రాకుండా అవి సద్దుమణుగుతాయి అన్నమాట. మనము ఆ స్వచ్ఛమైన నీటిని మనము ఆ అనుభవం కలుగుతుంది. అప్పుడు వ్యవహార కాలంలో నేను ఆత్మస్వరూపుడననే భావంలో స్థిరంగా అవ్యవహారిగా ఉంటావు. చాలా ముఖ్యం. అంటే ఇలా చేస్తే అటు ఆ రాత్రి అంతా మనకి సాధనగా ఉపయోగపడిందా లేదా? ఈశ్వర వరదానం ఏమిటంటే
ఆ రాత్రంతా కూడా సాధన అయిపోయింది అప్పుడు. ఆ రాత్రంతా కూడా సాధనే. అంటే ఎందుకు ఆ భావనతో వెళ్ళాం, అక్కడే ఉంటుంది కది. ఉండి మళ్ళీ మా ఉదయం కూడా మళ్ళీ అక్కడ లెగి మెలకువ ఉన్నప్పుడు కూడా ఆ భావనతోనే మేల్కొంటున్నాము. అదంతా ఉపయోగపడింది. ఎప్పుడైతే ఆత్మభావనతో స్వరూప జ్ఞానంతో మేల్కొన్నామో దాని ప్రభావం మళ్ళీ మేల్కొన్న 12 గంటలు ఇక్కడ ఉంటుంది. దీనికి మళ్ళీ సంధ్యా సాధన చెప్పేశారు కదా, ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయంకాలం సంధ్య, సుర సంధ్య. ఇది చేసేసరికి ఎప్పటికప్పుడు ఇక చిల్లగంజలు వేస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు ఈ ఆలోచనమయ ప్రపంచము, భావనామయ ప్రపంచం అవంతా వాటిని అసలు పైకి రానివ్వట్లేదు. ఆ సరోవరము, మానస సరోవరము నిర్మలమైపోయి ఉంటున్నది. ఆ నిర్మలంగా ఉన్నప్పుడు ఆ స్వరూప జ్ఞానము దర్శనమవుతున్నది. అప్పుడు జ్ఞానం అంటే ఉండుట, అంటే సాక్షిగా ఉండుట కదా, వ్యవహరించకుండా ఉండుట, వ్యవహరించకుండా ఉండుట. అవ్యవహారి, అవ్యవహార. సాక్షి అన్న అవ్యవహారన్య ఒకటే. అసంగత్వంతో ఉండటం. భోక్తృత్వ భావన, కర్తృత్వ భావన, సంగత్వ భావన లేకుండుట అవ్యవహారి. స్థిరంగా అంటే నిలకడగా, మళ్ళీ కాసేపు ఉండి కాసేపు లేకుండా కాదు, స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిద్రలో అట్లా ఉన్నాము, మెలకువలో అట్లా ఉన్నాము. మరి కళ అంటే సగం నిద్ర, సగం మెలకువ. అంటే ఈ చిత్తవృత్తులు, ఈ ఆలోచనలు ఉంటాయి కదా, కొద్దిగా మెలకుగానే ఉంటుంది. శరీరమేమో అలా అచేతనంగా ఉంటుంది శరీరము. ఈ మనోమయ ప్రపంచము, ఈ చిత్తవృత్తులు అవి కదులుతూనే ఉంటాయి లోపల. కళకి మెలకుకి తేడా చాలా చిన్నదండి, చాలా చిన్నది. శరీరము కదలట్లేదు అంతే, మెలకు ఉంటే శరీరం కదులుతుంది. మెలకు నిజానికి ఈ మెలకువ కూడా ఒక కళే, సరే, అది ఒక తత్వం. మెలకువకి కళకి పెద్ద తేడా లేదు. ఎట్లాగైతే మెలకువలో మనము ఈ ఆత్మభావనతో ఉన్నామో, కళలో కూడా ఆత్మభావ అంటే దానికి సంబంధించినవే అలా జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన విచారణ, దానికి సంబంధించినవి. ఈ 5వ శ్లోకంలో గురువు గారు ఈ కళలో కనపడే దర్శనాలు, అనుభవాలు, వాటి గురించి కూడా చెప్పారు. వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, దానిపై ఎట్లా దృష్టి, విపరీతమైన ఆలోచనలు చేయకూడదు అనేది కూడా చెప్పారు. ఇలా 3 అవస్థలలో నేను ఆత్మస్వరూపుడను అనే ఆత్మనిష్టలో శరీర, ప్రాణ, మనో, బుద్ధి చైతన్యాలను, బుద్ధి పైన ఏముందండి, మనం మామూలుగా చిత్తవృత్తి అనుకుంటాం కదా. ఎప్పుడైతే మనము స్వరూప జ్ఞానంతో అనుసంధానం చేశామో ఈ చిత్తవృత్తులు కాస్త చైతన్యం అవుతాయి అన్నమాట. ఈ ప్రకృతి మాత చైతన్యం ఉంది కదా, చిత్ చైతన్యం అయిపోవాలి. మనోబుద్ధి చైతన్యము, బుద్ధి పైన చైతన్యము, దానిపైన సత్. చైతన్యాలను సంయమనం చేయాలి. ఇదొకటి ఇందాక 2 గుర్తుపెట్టుకోవాలండి 5వ శ్లోకంలో. ఆరామము, విరామము. ఆరామం అంటే ఉండుట. రెండో మాట సంయమనం. ఏంటి సంయమనం? కాస్త సంయమనం వహించరా, కాస్త సంయమనంగా ఉండు. నువ్వు సంయమనంగా ఉండు, నీకెందుకు? ఏంటి సంయమనము అంటే? ఓర్పుగా, అంటే ఓర్పు కాదు. సంయమనం అంటే చెప్పుకోవడానికి ఓర్పని అట్లా కరెక్టే, అది కూడా చైతన్యంలోనే. అంటే బాగా వివరంగా చూస్తే యుక్తాయుక్త విచక్షణతో ఉండుట.
యుక్తాయుక్త విచక్షణ అంటే ఏంటి? ఏది నాకు యుక్తమైనది అంటే నన్ను స్వరూప జ్ఞానము, నా స్వస్థితి, ఆ లక్ష్యం కదా, అది యుక్తము. ఈ దేహభావనతో జీవుడిగా ఉండటం అయుక్తము. అంటే ఏది ప్రధానము, ఏది అప్రధానం అనేది ఆ గుర్తింపుతో ఉండి మొదట గుర్తించాలి. ఆ తర్వాత ఏది అప్రధానమో దాన్ని నిరసించాలి. అంటే అది చేయకూడదు. జీవభావనతో ఉండకూడదు, ఆత్మభావనతో ఉండాలి. అది ప్రధానము, ఇది అప్రధానం. అంటే మామూలు మాటల్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో కాస్త విభేదం వచ్చింది, ఇద్దరు బాగా ఊగిపోతున్నారు. వాడు ఊగిపోతున్నాడు, వీడు ఊగిపోతున్నాడు. మాటల యుద్ధం జరుగుతుంది. ఈలోపు ఒక పెద్ద ఆయన వచ్చి, ఒరే నేను కాస్త సంయమనంగా ఉండు, సంయమనంతో వ్యవహరించు, నేనున్నా కదా ఇక్కడ, సంయమనంతో వ్యవహరించు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయన మీద కాస్త గౌరవంతోనూ ఈ ఈ అంటే ఎక్కడికి వచ్చేసింది, వాదం ప్రతివాదం ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడుంది? ఈ రజోగుణంతో మనసుతో ఉన్నది కదా. బుద్ధేమో సత్వగుణము, మనసేమిటి? రజోగుణం, శరీరము తమోగుణం. యుక్తాయుక్త విచక్షణ ఎక్కడుంది? బుద్ధి దగ్గర ఉంది, సత్వగుణంతో. ఈ వాదాలు విభేదాలు జరుగుతున్నప్పుడు రజోగుణంతో మనసు దగ్గర ఉంది. అప్పుడు ఆ పెద్ద ఆయన మీద నమ్మకంతో అంతకుముందు జీవితానుభవం కూడా ఏం చెప్పింది? ఎప్పుడైనా తొందరపడితే దానివలన సమస్య పెద్దదవుతుంది తప్ప సమస్యని పరిష్కరించలేము అని జీవితానుభవం కూడా నేర్పింది కదా. అవన్నీ గుర్తుకు తెచ్చుకుని అంతకుముందు నేర్చుకున్నవి ఆ పెద్ద ఆయన మీద గౌరవంతో కాస్త ఈ మనసుని కాస్త అక్కడి నుంచి వచ్చి ఆ బుద్ధి స్థితికి చేరతాడనమాట. అంటే ఏం చేశాడు? రజోగుణం అప్రధానమని, సత్వగుణం ప్రధానమని గుర్తించి రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి మారిపోయాడా లేదా? మారిపోయి కాస్త ఇద్దరూ పోట్లాడుకుంటున్నారండి, ఒకడు విన్నాడు మాట, వాడు కాస్త ఆగాడు కదా. అంటే మనసును నిరసించాడు, బుద్ధిగా ఉన్నాడు. యుక్తాయుక్త విచక్షణ కాస్త వచ్చేసింది. అక్కడికి వెళ్ళేసరికి యుక్తాయుక్త విచక్షణ వచ్చేస్తుంది. అంటే ఈ మనసు అనే అల్మరా ఏంటంటే వెంటనే ఉంటుంది, దగ్గరే ఉంటుంది. ఈ కొట్టగానే మళ్ళీ కొట్టు అంతే, ఈ విచక్షణ ఉండదు. ఈ ఈ ఈ బుద్ధి ఏంటంటే పైన అల్మర, కొంచెం పైన ఉంటుంది, అల్మర ఉంటుంది. కొద్దిగా సంయమనం వహిస్తే ఆ బుద్ధి స్థితికి వెళ్ళిపోతాం. కొద్దిగా ఒక క్షణం ఆగాలంతే. ఆగినప్పుడు ఏమవుతుంది? అట్లాంటి కొట్టే మనిషి కాదు కదా ఇతను, ఎందుకు కొట్టాడు? అయ్యో నేను పొరపాటున నా షూతో ఆ దెబ్బ తగిన కాలు మీద కాలేసేసాను, నేను తెలియకుండా, నాకు తెలియలేదు, స్పర్శ తెలియలేదు, ఎందుకు షూ ఉంది కదా అక్కడ అని గుర్తించి ఆ బుద్ధి యుక్త విచక్షణ ఉన్నప్పుడు ఆ గమనింపు ఉంటుందన్నమాట. ఏదో జరిగింది లేకపోతే ఇట్లా అవుదు అని చెప్పేసి ఆ గమనింపు ఉన్నప్పుడు అది చూసి అది గుర్తించి వెంటనే అంతకుముందు ఏం చేశాడు? రజోగుణంలో ఉన్నప్పుడు కొట్టాడు, నువ్వు కొట్టు. బుద్ధి దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు? కొద్దిగా ఆలోచించాడు, గమనించాడు, కాస్త మానవవేగం తగ్గింది, గమనించాడు ఏం జరిగింది. అట్లా అది సంయమనం అన్నమాట. ఇదొక ఉదాహరణ. ఈ సంయమనము అనేది మనోవికాసము, బుద్ధి వికాసము, చైతన్య వికాసం కూడానండి. బుద్ధిలో కూడా స్థాయి వికాసం ఉంటుంది. గురువుగారు ఇంకొకటి చెప్పారు, అందరూ సమానమేనండి, అందరూ ఒకటే, అందరూ సమానము. సమానము వేరు, సమత్వము వేరు. ఒక్కొక్కరికి వారి మనోవికాసంలో తేడా ఉంటుందా ఉండదండి?
బుద్ధి వికాసంలో, మనో వికాసంలో ఒకళ్ళు ఒకటి చెప్పగానే వెంటనే చెప్పేస్తారు. ఒకరికి ఆ ఆ అనుభవం పొంది దానివల్ల దుఃఖం వస్తే గానీ అర్థం కాదు. చెరుకు రసం తీసే మెషిన్‌లో చెయ్యి పెట్టి దెబ్బ తగిలితే గానీ అందులో చెయ్యి పెట్టకూడదని తెలీదు ఒకరికి. ఒకరు ఇంకొకళ్ళు చెయ్యి పెట్టినప్పుడు చూసి వీళ్ళు తెలుసుకుంటారు. ఇంకొకరు అసలు ఏదీ లేకుండానే అది మెషిన్ కదా! ఇలా జరిగితే ఇలా జరుగుతుందని గాని బుద్ధి వికాసంతో చూస్తే ఆలోచించి తెలిసేసుకుంటారు. మరి వీళ్ళందరూ సమానమా? కాదు. అందరూ సమానం. ప్రతిభలో, మానవ వికాసంలో ప్రతిభలో తేడా ఉన్నది. సమానం కాదు. మరి అదేంటండి అందరూ ఒకటే అని చెప్పారు. ఉన్నదంతా ఒకటే అని చెప్పారు కదా! అంటే అది సమత్వము. ఎక్కడ సమత్వము? ఉనికిగా సమత్వం. ఉనికిగా ఒక్కటే. లక్షణ రీత్యా ఇతనియందు జ్ఞాత ప్రకాశమే ఉన్నది. వీడు కొద్దిగా బురద ఎక్కువ అంటించుకొచ్చాడు, వాడు కొంచెం తక్కువ బురద అంటించుకొచ్చాడు. వాడికి ఇంకా కడుక్కోవాలని కూడా తెలియట్లేదు. వీడేమో అంటించుకున్నాడని తెలుసు, కడుక్కునే పనిలో వీడున్నాడు. ఇంకొకడు బురదనే ఎంజాయ్ చేస్తున్నాడు, బురదనే ఆనందిస్తున్నాడు, బురదలోనే ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నాడు. ఇంకోడు ముళ్ళ కంపలు తినేస్తున్నాడు, రక్తం కారుతుంది, అందులోనే ఆనందిస్తున్నాడు. అంటే ఆ వికాసంలో సమానత్వం లేదు, తేడా ఉంది. ఇక్కడ సమానం కాదు, కానీ ఉనికిగా వీటన్నిటికీ ఆధారము జ్ఞాత ప్రకాశమే. ప్రకాశపు ఉనికే సచ్చిత్ ఆనందము, సత్యము, చైతన్యము, ఆనందము, ప్రకాశము, జ్ఞానం ఇవే. అవి సమత్వము. ఆ స్వరూప జ్ఞాన నిష్టలో ఉన్న వారికి సమత్వ దృష్టి వస్తుంది. ఎందుకని? వారు అటు అందరిలోనూ ఆత్మను దర్శించగలుగుతారు. ఏకకాలంలో ఆయా సాధకులకి ఎక్కడెక్కడ మనస్థితి ఎక్కడుంది, బుద్ధిస్థితి ఎక్కడుంది అది కూడా గమనిస్తారు గురువు. అంటే ఏకకాలంలో వారు అటు సమత్వ దృష్టి ఉన్నది, ఆ వికాసంలో పరిణతి ఎలా ఎలా ఉన్నదో ఒక్కొక్కరిలో అది కూడా గమనించే దృష్టి ఉన్నది. అర్థమైనదండి? ఇట్లా చాలా చక్కని సాధనకి ఉపయోగపడేది ఈ గురువాక్యంలో చెప్పారు. సరే, ఇక తర్వాత మనము ఈ శ్లోకంలోనే ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రస్తావించారండి. అంటే మనము సైకాలజీ, సైకియాట్రీ అవేమీ మనం అందులోకి ఏమీ వెళ్ళనవసరం లేదు. అయితే పాశ్చాత్యులు ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా మన ఋషులు ఈ మానవ మేధస్సు ఎలా పనిచేస్తుంది, ఈ శరీర ప్రాణ మనోబుద్ధి చిత్తవృత్తులు అహంకారాలు ఆ జ్ఞాత ప్రకాశం ఇదన్నిటినీ స్టడీ చేసేసారు. స్టడీ చేసేసి కొన్ని లక్షల సంవత్సరాలు ముందున్నారు. ఆ పాశ్చాత్య పద్ధతిలో కూడా వాళ్ళు కూడా స్టడీ చేశారు, అది కూడా సైన్సే. అయితే ఇంకొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న పద్ధతి ఆ పద్ధతి వేరు, దానికి కొంత టైం పడుతుంది. అయితే అందులో కూడా చాలా పురోగమించారు, అందులో కూడా కొన్ని మోడల్స్ క్రియేట్ చేశారు. అలా మోడల్స్ ఈ మానసిక శాస్త్రాన్ని క్రియేట్ చేసిన ఆయనలో ప్రముఖులు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఫాదర్ ఆఫ్ సైకాలజీ అన్నమాట, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ ఫ్రాయిడ్ గారు ఒక సిద్ధాంతం చెప్పారు. ఏమిటంటే మనిషిలో ఈ మనసులో
3 ఉంటాయి. ఇడ్, ఈగో, సూపర్ ఈగో. అంటే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే చాలండి, ఎక్కువ గుర్తుపెట్టుకోనక్కర్లేదు ఇందులో. అంటే ఇది తెలుసుకుంటే మనకు ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది అన్నమాట. అంటే ఈ వెస్టర్న్ అప్రోచ్ ఏమిటంటే, మనందరికీ ఇప్పుడు మన ఈ గ్రూప్లో మనము 21 మంది ఉన్నామండి. 21 మందికి 21 పరిస్థితులలో, వాతావరణంలో, జీవన పరిస్థితుల్లో, నేపథ్యంలో మనం నివసించాము, పుట్టాము, పెరిగాము, వ్యవహరించాము. ఏ ఒక్కరికి 2 సేమ్ కాదు. అంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది, ఆ జీవన నేపథ్యం అనేది వేరుగా ఉన్నది కదా. అట్లాగే ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అంటే మనం నేర్చుకున్న విద్య అంటే మామూలుగా స్కూల్లో నేర్చుకున్న విద్య కానీ, పెద్దలు ఇంట్లో చెప్పిన మన భారతము, రామాయణము, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పింది ఏదైనా సరే మనం నేర్చుకున్నది. ఇది కూడా ఈ 21 మందికి వేరువేరుగా ఉన్నది కదా. అంటే ఎడ్యుకేషన్లో తేడా ఉన్నది, ఎన్విరాన్మెంట్లో తేడా ఉన్నది, ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే 3 ఈలు మాట. ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, 3 ఈస్. ఆ జీవితానుభవం వేరువేరుగా ఉన్నది. అంటే వారి జీవితంలో వారికి ఏర్పడిన ఘటనలు, సంఘటనలు, మనుషులు, వారికి ఎదురైన వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ పరిస్థితుల ద్వారా కలిగిన రాగద్వేషాలు, వాటి వలన కలిగిన సుఖదుఖాలు, అలాగే కొన్నిసార్లు వారు హర్ట్ అయిన సందర్భం. అంటే ఏదో జరిగింది, బాగా హర్ట్ అవటం జరిగింది. అంటే నేను నా ఉదాహరణ చెప్తాను, అప్పుడు తేలిగ్గా అర్థమవుతుంది ఉదాహరణతో. నేను ఇప్పుడు 97లో అప్పుడు జాబ్లోకి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో చేసేవాడిని. అక్కడ కంపెనీలో ఆ మేనేజర్కి ప్రాంతీయ అభిమానం బాగా ఉంది. మరాఠీ వాళ్ళంటే అభిమానం ఎక్కువ, చదువుకున్న వాళ్ళే కానీ అది ఉన్నది. మేము మండే టు సాటర్డే బాగా వర్క్ చేసేవాళ్ళము. అప్పుడు రాత్రి 12 వరకు వర్క్ చేసేవాళ్ళము. పొద్దున్న 8:30కి వెళ్ళి బాగా అలసిపోయి ఉండేవాళ్ళము. ఆదివారమే మిగిలేది. ఆదివారం కొంచెం విశ్రాంతి తీసుకునేవాళ్ళము. అక్కడ ఏదో రామకృష్ణ మఠంకు వెళ్తూ ఏదో కొంచెం. అయితే ఒక మరాఠీ టీం అతనికి వివాహమైంది. ఈ మరాఠీ వాళ్ళంతా వెళ్ళారు, నేను వెళ్ళలేదు. నాకేమో కొంచెం ఖాళీ దొరికింది కదా, రామకృష్ణ మఠంకి వెళ్దాం, కాస్త విశ్రాంతి తీసుకుందాం. ఆ పెళ్ళి అది ఏముందిలే, పెద్ద పట్టించుకోలేదు. అయితే అతను బాగా సీరియస్గా తీసేసుకుని నన్ను ఒక రూమ్లోకి పిలిచి, అందరూ సుమారు ఒక 20 మంది ముందు, అంటే అప్పుడు నాకు ఎన్నేళ్ళు, 26 ఏళ్ళు ఉంటాయేమో, 27 ఏళ్ళు ఉంటాయేమో, 26 ఇయర్స్. ఆ ఏజ్కి అంత ఒక 20 మంది ముందు పెట్టి అవి ఇవి పెట్టి బాగా అవమానించాడనమాట. దీని ప్రభావం అంటే నిష్కారణంగా నిందపడవలసి వచ్చింది కదా, ఏమి చేయలేదు, నిష్కారణంగా నిందపడవలసి వచ్చింది. ఇది ఒక హర్ట్ మాట. ఈ హర్ట్ అనేది చాలా రోజులు నన్ను వెన్నాడింది అన్నమాట.
అంటే అదొక గాయం. ఇది హర్ట్. ఇంకొకటి గిల్ట్. గిల్ట్ అంటే తెలుసో తెలియకో ఒక తప్పు జరిగిపోయింది మన వల్ల. పొరపాటున కాస్త చూసుకోకుండా కారు ఒక ఆవు దూడని గుద్దేసిందండి. అవ్వాలని అనుకోలేదు, కానీ మన వల్ల తప్పు జరిగిపోయింది. దానికి ఇది గాయం జరిగింది. తప్పే కదా. ఆ గిల్ట్ బాధిస్తుంది. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ మనందరిలో కూడా కొన్ని హర్ట్స్, కొన్ని గిల్ట్స్, అలాగే కొన్ని భయాలు, అంటే అంతకుముందు జీవితంలో అనుభవించిన భయాలు మాట. వాటి వలన అవన్నీ లోపల గూడు కట్టుకుని చిత్తవృత్తుల లోపల ఆ చైతన్యం మీద ఆచ్ఛాదనం అయిపోయాయి, ఒక ముద్రలు వేసేసినాయండి. ఈ అనుభవాలు, మన ఎడ్యుకేషన్, మన జీవన నేపథ్యము, ఇవన్నీ ఆ చైతన్యం మీద సంగత్వ దోషం వలన ముద్రలు పడిపోయినాయి. ఇప్పుడు మనం ఆలోచించే విధానము, మన భావన ప్రపంచము అందరికీ ఒకలానే ఉంటుందండి. ఉండదు కదా, వేరు వేరుగా ఉంటుంది. మరి చైతన్యం మీద ఆచ్ఛాదితం అయిపోయాయి. ఆ ముద్రల ప్రభావం ఉంటుంది కదా ఒక్కొక్కరికి. అందుకని గురువులు చూసినప్పుడు ఎవరికి వారే, వీళ్ళకి చెప్పింది వాళ్ళకి చెప్పరు, వాళ్ళకి చెప్పింది వీళ్ళకి చెప్పరు. ఆ సూచన, ఆ మార్గం కూడా కర్మ మార్గమా భక్తి మార్గమా ఏది అంటే, ఇప్పుడు ఆ వికాసమే ఆ ప్రతిభని బట్టి ఉంటుంది కదా వికాసం. అది వారి ఆ నేపథ్యం బట్టి ఉంటుంది. ఇదంతా మనం చెప్పుకుంటున్నదంతా కూడా ఈ జన్మలో మనకు జరిగినవి. మరి గురువుకి జన్మాంతరముల నుండి ఏర్పడిన చైతన్యంపై ఏర్పడిన ఆచ్ఛాదనలన్నీ స్పష్టంగా చూడగలుగుతారు. స్పష్టంగా గురువు గారు చెప్పారు కదా మొన్న సత్సంగంలో, మీ అందరూ వెనకవాల ఏవి ఉన్నాయి అన్నీ మాకు తెలుసు అని. చూడగానే మొత్తం జన్మాంతరంగా ప్రాప్తించిన మొత్తము ఆచ్ఛాదనలు, అవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. నేను చెప్పినవన్నీ నెగిటివ్గా ఉన్న ముద్రలు. పాజిటివ్ మంచిగా జరిగిన ఒక 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 ఆలయానికి వెళ్ళామండి. ఆ ఆలయానికి వెళ్ళగానే అక్కడ ఏకత్వ దర్శనం కలిగింది. ఆ జగన్మాత కళలో దర్శనమిచ్చి అనుగ్రహించిందండి. అది ఒక ఆచ్ఛాదన. దాంతో కూడా కలిసిపోయాం, తాదాత్మ్యత చెందేశాము. అది కూడా ఉన్నది చైతన్యంపై. అంటే ఈ బ్లాక్ సీడ్స్, నెగిటివ్ సీడ్స్ అనుకుంటే, మంచి దర్శనములు అవన్నీ కూడా వైట్ సీడ్స్ అనుకుంటే, మనలో ఈ బ్లాక్ సీడ్స్, వైట్ సీడ్స్ ఉన్నాయి ఆచ్ఛాదన రూపంలో. అంటే సీడ్స్ అంటే నేను ఊహించుకోవడానికి చెప్తున్నాను. ఇవన్నీ మన ఆలోచనని ప్రభావితం చేస్తున్నాయి, మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి, మన ప్రాధాన్యతల్ని, మన ప్రయారిటీస్ని ప్రభావితం చేస్తున్నాయి. అంతకుముందు మనం అనుకున్నాం కదా, నేనుగా ఉండటానికి అడ్డుపడుతున్నది నేనే అని. ఏమిటా నేనంటే ఈ ఆచ్ఛాదనలు నేను. అవి నన్నుగా ఉండనివ్వటం లేదు. ఇది మన మనసులో జరుగుతున్నది. ఇప్పుడు ఈ ఫ్రాయిడ్ గారు ఈయన ఏం చేశారంటే,
అవన్నీ నీలో ఉన్న నీకు వాటి దాన్ని బట్టి నీకు అది చేయాలి, ఇది చేయాలి, అది పొందాలి, ఇది పొందాలి ఉంటుంది కదా! అదన్నిటిని కూడా ఆ ఇడ్ అనే దాంట్లో మూటగట్టి దాచేసేయదాన్ని. మనస్సుని ఇడ్, ఈగో, సూపర్ ఈగోగా విభజించి ఆ ఇడ్డు జోలికి మాత్రం వెళ్ళమాకు. అదొక డస్ట్‌బిన్. అది అందులో ఏసేసి నీకు కలిగిన అది చేయాలి, అది చేయాలి, ఇది పొందాలి నీకు కలిగిస్తాయి కదా! అవన్నీ అందులో పెట్టేసేయి. కానీ ఈ పైన ఈగో అనేది ఉంది కదా! ఇవేంటంటే కొద్దిగా మోరల్ వాల్యూస్ మాట. అంటే ఇప్పుడు బయటికెళ్ళాము, దుస్తులు ధరించే వెళ్ళాలి. దుస్తులు లేకుండా వెళ్ళాలని నీకు ఇడ్లో ఉండవచ్చు. కానీ మోరల్ వాల్యూస్ ఏంటి? అలాగే ఈ సూపర్ ఈగో ఏంటంటే ఇంకా అటు రియాలిటీకి, అంటే మనం ఉన్న సమాజము, ఆ దేశంలో ఉన్న లా అండ్ ఆర్డరు, ఈ మోరల్ వాల్యూస్, సొసైటల్ వాల్యూస్, వీటన్నిటికీ సమన్వయం చేస్తుంది ఈ సూపర్ ఈగో అనేది, బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇడ్ చెప్పిన ప్రతిదీ చేయదు. ఈ సూపర్ ఈగో ఆ ఇడ్కి, ఆ ఈగోకి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. ఈగోనేమో కొంతవరకు చేసేయాలంటుంది. ఈ సూపర్ ఈగో ఏం చేస్తుందంటే కొన్నింటికే అనుమతిస్తుంది. ఈ పాశ్చాత్య పద్ధతి ఏంటంటే, అందుకని అక్కడ నువ్వు ఏం చేసుకున్నా నీ ఇంట్లో నువ్వు తలుపులు మూసుకుని ఏమైనా చేసుకో, ఎవరు ఏమి అభ్యంతరం పెట్టాం. కానీ నువ్వు ఇంటి తలుపులు దాటి బయటకు వచ్చావా, ప్రతిదానికి రూల్స్ ఉన్నాయి. నువ్వు ఎలా ధరించాలి, ఎలా చూడాలి, ఏం మాట్లాడాలి, అన్నిటికీ ప్రతిదానికి రూల్స్ ఉన్నాయి. లేదంటే లా అండ్ ఆర్డర్ వస్తుంది, వాడిని పట్టుకుపోతుంది. సొసైటల్ నార్మ్స్ అన్నమాట. వాళ్ళకి చాలా క్లియర్గా పెట్టేశారు. మరి అక్కడ తలుపు లోపల మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా నువ్వు ఏమైనా చేసుకో, అది వాళ్ళ పద్ధతి. మన ఋషులు అట్లా చేయలేదండి. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇడ్ని, ఇవన్నీ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మాట, వీటిని పరిష్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే శరీరం మీద గాయం అయింది, ఆ గాయం లోపల చీము అన్నీ పట్టి మాలిన్యం అంతా చేరి ఉంది, క్రిములు అన్నీ చేరాయి, బ్యాక్టీరియా చేరింది. నువ్వు దాన్నేం కెలకమాకు, దాన్ని అక్కడ పెట్టేసేయి, దానికి ఒక పైన నైస్గా ఒక మంచి బ్యాండేడ్ వేసేసి నీ పనులని నువ్వు చేసుకో అని చెప్పటం ఈ పద్ధతి. మన సనాతన సాంప్రదాయం ఏంటంటే ఇవన్నిటినీ పరిష్కరిస్తుందండి. ఎలాగంటే ఆ గాయానికి మొత్తం ఓపెన్ చేయి, కట్టు మొత్తం ఓపెన్ చేయి, లోపల ఎంతవరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందో చూడు, మొత్తం ఇన్ఫెక్షన్ బయటికి తీసేసేయి, క్లీన్ చేసేయి. అవసరమైతే ఆ పార్ట్ బాగా కుళ్ళిపోతే ఆ పార్ట్ని కూడా కట్ చేసి తీసేసేయి, మొత్తం క్లీన్ చేసేసి అందులో మొత్తం మళ్ళీ మందు వేసి అప్పుడు కొంతకాలం అలా పెట్టు, అది నెమ్మదిగా హీల్ అవుతుంది, నెమ్మదిగా బాగవుతుంది. అంటే ఈ ఆచ్ఛాదనలు ఏవైతే ఉన్నాయో, మనల్ని మనంగా ఉండకుండా ప్రభావితం చేసే ఆచ్ఛాదనలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని పరిష్కరిస్తుంది సనాతన ధర్మం, మన విజ్ఞానం. పరిష్కరించి మరి ఏది కరెక్ట్ అండి? సనాతన ధర్మం సాల్వ్ చేయాలి కదా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి. అది అట్లా వదిలేస్తే అది ఒక పెద్ద వృక్షం, మర్రి వృక్షం అయిపోయి ఏదో ఒక రోజు అటాక్ చేస్తుంది. పరిష్కరించాలి. అందుకని మనం గురువు గారు మామూలుగా స్వాధ్యాయ యజ్ఞం అని చెప్తారు కదా, ఇదే ఆ స్వాధ్యాయంలో జరిగేదంతా ఇది. ఏమిటి అసలు, ఎందుకు జరిగింది, ఎందుకు ఈ ఫోబియో ఎందుకు నాకు వచ్చింది,
చిన్నతనంలో ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నాలో ఇటువంటి భయాన్ని ఏర్పరిచింది. ఆ భయం ఒక ఫోబియా అయిపోయింది. ఇది తెలుసుకుని అప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి? అది నిజం కాదని విచారణ ద్వారా డాక్టర్‌ని కన్సల్టెంట్ చేయడం అంటే ఏదో ఒక పరిష్కారం ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళటమో, ఒక సైకాలజిస్ట్‌ని సంప్రదించటమో, లేదు అంటే మనకి బాగా దగ్గర ఆప్తులు మన గోప్యతని ఆహ్, అడ్వాంటేజ్ తీసుకొని స్నేహితులు దగ్గర అవన్నీ కాస్త షేర్ చేసుకొని బయటకు వెళ్ళగక్కి అవన్నీ వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఇవన్నీ చేస్తేనే కదా అది పరిష్కారం అయ్యేది. ఇవన్నీ చేయకుండా అయి ఒక ముడేసేసి అట్లా అట్టు పెట్టేస్తే ఏదో రకం దాన్ని అది లోపల 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 మొత్తం వ్యాపించేస్తుంది కదా. ఇవన్నీ స్వాధ్యాయ యజ్ఞంలో జరుగుతాయి. అందుకనే మనం చెప్పుకున్నాం కదా, మన మీద మనం చేసుకునే సర్జరీ జ్ఞాన మార్గం ఏదో ఆషామాషిగా పిల్లలాటల మీద ఏదో 4 వాక్యాలు అటు చదివేసేసి చెప్పేసేసి పైకి బుర్రు బుర్రుమని గాలి పీల్చేస్తే ఏదేదో వచ్చేస్తుందని కాదు. ఇది మనకు ఋషులు అందించిన జ్ఞానము ఒక సైన్స్, సూపర్ సైన్స్. చాలా జాగ్రత్తగా గురు పర్యవేక్షణలో అడుగడుగునా గురువుకి చెప్తూ ఇలా చేశానండి, ఇలా జరిగింది, ఇలా చేశానండి, ఇలా జరిగింది, ఇలా అయిందని చెప్తూ సూచనలు తీసుకుంటూ అడుగడుగునా ముందుకు వెళ్ళాల్సిందే ఇది. ఇట్లా చాలా విస్తృతంగా ఈ శ్లోకంలో ఎట్లా మాలిన్యము నిర్మలతం చేసుకోవటము అనేది చెప్పారు. నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుందాం మనము. రేపు మిగతావి చెప్పుకుందామండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.